ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. మీకు ఈ యొక్క పక్షంలో ఎలా ఉంటుంది? ఈ యొక్క మే 1 నుంచి 15 వరకు తీసుకున్నట్లయితే మీ యొక్క రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవంతుడు వచ్చేసి ఈ యొక్క 15వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. మీకు లాభస్థానంలో ఉంటాడు. 2వ ఇంటి ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, జాబ్ చేసే ప్లేస్లలో సపోర్ట్ కావచ్చు, వివాహ సంబంధాల కోసం ఎదురు చూసే వాళ్ళకి వివాహం కొనడం, మీకు వివాహమై పిల్లలు ఉంటే వారి జీవితంలో కూడా ప్రమోషన్స్, జాబ్స్ ఇవన్నీ మీరు ఎదురు చూస్తారు. అవి కూడా మీరు క్లియర్గా ముందుకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. హైలీ ఎడ్యుకేషన్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. రాజకీయ నాయకులకు స్పష్టమైన రిజల్ట్ వస్తుంది. కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందులతో వాళ్ళు కూడా ఈ టైంలో భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకునేంత విధమైనటువంటి కష్టాలు ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి 2వ ఇంటి అధిపతి వచ్చేసి ఇక్కడ మీకు వృషభంలోకి వచ్చే వరకు, ఎందుకంటే 11 నుంచి కుజుడితో కలిసి ఉంటాడు. కుజుడు మీనం మారి మే నెల 11వ తేదీ తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వస్తారు. తద్మూలకంగా మీకు ఈ సంకర్షణ, ఇక్కడ బుధుడు ఉంటాడు. అంటే మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన బుధుడు 14వ తేదీ వరకు కూడాను ఈ యొక్క మేషరాశిలోనే ఉంటారు. కాబట్టి దీని మూలకంగా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. దీన్ని చూసుకున్నట్లయితే అనేక రకమైనటువంటి సంకర్షణ వాతావరణం ఉంటుంది. ఎటువంటి ఫలితాలు రావాలన్నా ముందు మనకు రవి బాగుండాలి. రవి విచ్చలో ఉన్నారు కాబట్టి కొంత ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ మీకు సోదరులు, సిబ్లింగ్స్ హెల్ప్ చేస్తారు, ఫాదర్ హెల్ప్ చేస్తారు. అలాగే ఫాదర్ ప్లేస్లో అంటే తండ్రితో సమానులైనటువంటి వాళ్ళు, గురువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులైనా మీకు సజెషన్స్ ఇస్తారు. అవి కొంచెం మీరు పారాయణ చేసి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకొని మీ నక్షత్రాలకి ఏది పట్టాలో, ఏది చేయాలో, ఏ స్తోత్రం పాటించాలో అనేది జాతకాన్ని చూసి సూచించడం జరుగుతుంది. మీరు చదివితే పోతుంది కదా అనుకుంటే అసలు జాతకం చూడండి, చదవకూడదండి ఈ స్తోత్రాలను. ఎందుకంటే అవి పెట్టిందే జాతకానికి సంబంధించి, అస్ట్రాలజీకి సంబంధించింది. 108 శ్లోకాలు, ఒక్కొక్క పాదానికి 4 ఒక్కొక్క శ్లోకం అనేది ఉంటుంది. దాన్ని మన జాతకంలో రాశిధిపతికి ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ రాశిలో ఈ నక్షత్రాలకు ఈ యొక్క పాదానికి, ఒక నక్షత్రానికి 4 పాదాలు అనేది ఇచ్చుకుంటూ వచ్చినాం. అది తెలుసుకోవాలి. ఆ లగ్నాధిపతికి జాతకంలో రన్ అవుతున్నటువంటి యొక్క పీరియడ్కి, నక్షత్రాధిపతికి, రాశిధిపతికి కలిసింది చూసి మనం సజెస్ట్ చేయాలి. డైరెక్ట్ చదవమన్నాం కదా అనేసి మీరు అన్నీ చదువుకుంటూ కూర్చున్నారంటే ఇది అయ్యే పని కాదు. నెక్స్ట్ కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే గురువు మీకు షష్టాధిపతి ప్లస్ దశమాధిపతి. ఈయన వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నారు. షష్టాధిపతి కాబట్టి కొంచెం మీకు యోగించే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఎంతో సున్నితమైనటువంటి మీ మనసుకు కొంత నిరాశ, ఇదివరకటి జరిగినటువంటి సంకర్షణ వాతావరణం, ఇవన్నీ మీరు జీర్ణించుకోలేక కొంత వైరాగ్య జీవితంలో ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. జలతత్వ రాశి కాబట్టి ఎక్కువ సముద్ర తీరాలకు ప్రయాణించే వాళ్ళు
ఈ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హెల్త్ వచ్చేసి మీకు కొంచెం యొక్క అనేక రకమైనటువంటి ఇబ్బందులు గర్భానికి సంబంధించినటువంటివి, అలాగే ఇటువంటి కడుపుకి సంబంధించినవి కాకుండా ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మీ మీద పడడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు చర్మరోగం అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అలాగే సిఏ చదివిన వారికి, అలాగే జర్నలిజం ఫీల్డ్ వారికి, కళాకారులకు వీరందరికీ కూడాను కొంచెం హారిబుల్ వర్క్ ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. శని భగవంతుడు మీకు చాలా వరకు ఇబ్బంది కలగజేస్తాడు. మీ రాశికి ఈయన వచ్చేసి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి శని భగవంతుడు ఈ యొక్క 9వ ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మ్యాచెస్ వస్తాయి కానీ మీ మనసుకు నచ్చని మ్యాచెస్ వస్తాయి. వివాహం అనేది కొంచెం వెనక్కి పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా శని స్తోత్ర పారాయణ చేసుకోవడం, శనికి ఏదైనా శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు మీకు ప్రబలంగా చాలా మంచి యోగం చేస్తారు. మాతృమూర్తి దగ్గర నుంచి మాతృ సమానులైనటువంటి వారు, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు స్త్రీలకి, నెక్స్ట్ కొలీగ్స్తో పాటు ఉన్న వారికి ఈ యొక్క వాళ్ళ సలహాలు తీసుకోవడం కొంత మంచిది అనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. టూరిజం ప్లేసెస్ కూడా మీరు వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే దైవాత్మక సంబంధమైనటువంటి యాత్రలు మీకు 6వ ఇంటిపతి భాగ్యాధిపతి అయినటువంటి ట్రెడిషనల్ ట్రిప్స్కి ఇచ్చేవాడు గురువు. ఆయన మీకు వ్యయంలో ఉన్నాడు. అలాగే విలాసవంతమైన జీవితానికి సీన్ సెట్టింగ్, మనం సీన్స్ చూడటానికి కావచ్చు, కొంచెం అక్కడ వెళ్ళి ఊటీ అటు సైడ్, కాశ్మీర్ అటు సైడ్ వెళ్ళి కొంచెం వింటర్లో ఈ యొక్క వేసవిలో భరించలేని ఉష్ణతాపానికి అది కొంచెం రిలాక్స్, ప్లేస్ చేంజింగ్, వర్క్ స్ట్రెస్ని కొంచెం రిలీజ్ చేసుకోవటానికి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవటానికి ఈ ప్లానటరీ పొజిషన్ చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇది చేస్తారు, అనుభవిస్తారు. మంచి సంకర్షణ వాతావరణం నుంచి కూడా మీరు త్వరలో బయటపడే అవకాశం ఉంది. హెల్త్ కేర్గా ఉండండి. ఉద్యోగంలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధం విషయంలో కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. విష్ణు సహస్రనామంలో మీకు ఒక మంత్రం ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే ఏ శ్లోకము ఎలా ఉండాలి, ఏది ఇవ్వాలి అనేది చాలా డెప్త్గా పరిశీలించి ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి 108 స్తోత్రాలు మీరు పారాయణ చేశారనుకోండి, ప్రొనౌన్సియేషన్ తప్పిందన్నా అసలు మీకు పడని నక్షత్రాల స్తోత్రాలు కూడా మీరు పాడటం వినడం చేశారంటే కొంచెం నెగటివ్ అనేది జరుగుతుంది. పాజిటివ్ ఏమో దేవునికి ఎరుక, కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మనము ఏ నక్షత్రంలో ఉన్నామో, ఎన్నో పాదంలో ఆ నక్షత్రం స్తోత్రం ఉంది. దాన్ని అసలు మన చార్టులో మనకు అది పఠిస్తే మనకు మంచి జరుగుతుందా లేదా, ఏ గ్రహానికి సంబంధించి, ఏ నక్షత్రానికి సంబంధించి మనము చేయాలి, అది విద్యకైనా, వివాహానికైనా, గృహయోగానికైనా, దేనికైనా అనేది చాలా డెప్త్గా అస్ట్రాలజీలో చూసి అనలైజ్ చేయాల్సిన పాయింట్ ఇది. గుర్తుపెట్టుకోగలరు. స్వస్తి.